హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. భాగ్యశ్రీ కిచెన్కి స్వాగతం. ఈరోజు చెరువు చేపలతో పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక కొంచెం పసుపు వేసుకొని ప్లేట్లోని దాంట్లో ఈ చేపలన్నీ ముంచి నూనెలో వేపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా పసుపులో ముంచుకున్న చేపలన్నీ ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో వేసుకోవాలి. చేపలు వేగినలోగా ఒక పెద్ద సైజు 2 టమాటీలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో మిక్సీ జార్లోని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. చూసారా, చేపలు ఇలా వేసుకున్నాను. తర్వాత కళాయిలో ఇలాగా మనం ముద్ద చేసుకున్నాం కదా, ఆ ముద్ద ఇందులో వేసి బాగా వేసుకోవాలి. చూసారా, ఈ ముద్ద బాగా వేగింది కదా, ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, ఇప్పుడు చేప ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. బాగా వేగాక చింతపండు పులుసు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. సరే, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.